రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. లేదు, నువ్వు చావడానికి వీల్లేదు. నువ్వు చావద్దనుకుంటే ఒక పని చెయ్యి. ఏంటి? ఏం చేయాలి? నువ్వు త్వరగా కిందికి రావాలి. ఏంటి? కిందికి రావాలా? సరే, ఇప్పుడే వస్తున్నాను. ఏంటమ్మాయి అంత టెన్షన్ పడుతున్నావేంటి? నీకు ఈ బెల్ట్ ఎవరిచ్చారు? అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఆనంద భైరవి ఇచ్చింది. ఏంటి? ఆనంద భైరవి ఇచ్చిందా? ఆనంద భైరవి ఇస్తే నువ్వు నాకెందుకు ఇచ్చావు? అంటే ఈ ఇంటికి యజమానురాలు చేస్తానని నాకు మాట ఇచ్చింది. అంతేకాదు ఈ ఇంటి పెత్తనం మొత్తం నేనే చూసుకుంటాను. అయినా నువ్వేమన్నా పిచ్చిదానివా? ఆనంద భైరవి చెప్తే నువ్వు ఎలా నమ్మవు? అంతేకాకుండా నిన్ను ఈ ఇంటిని చూసుకోమందంటే నువ్వు ఎలా నమ్మవు? నాకు కూడా ఫస్ట్ డౌట్ వచ్చింది. కానీ ఆనంద భైరవి చెప్పింది కాబట్టి నిజమేమో అనుకున్నాను. అయినా దానికి ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మాయి? ఒసే పిచ్చిదోనా, ఇందులో బాంబు ఉంది. ఏంటి? బాంబు ఉందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ కిందికి వెళ్ళాలి అనుకుంటూ ఇద్దరు కలిసి చాలా ఫాస్ట్గా ఆనంద భైరవి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అయినా వీళ్ళందరూ ఏంటి? ఏం లేదు, చివరి చూపు నిన్ను చూడాలని వచ్చారు. నాకు అవన్నీ అనవసరం. నేను ఇప్పుడు బ్రతకాలి. నన్ను ఏం చేస్తారు? అయినా నన్ను చంపడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఓ అవునా, అయితే నువ్వు ఒక పని చేయాలి. అలా అయితే నువ్వు బ్రతుకుతావు. ఏంటి? ఏం చేయాలి? ఇప్పుడు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు. మీకు తర్వాతకు చెప్తాను, కానీ మీరు ఫస్ట్ నన్ను కాపాడండి. లేదు, ఇప్పుడు నువ్వు నిజాలు చెప్తేనే బ్రతుకుతావు. అబద్ధం చెప్తే ఇటు నుంచి ఇటే పైకి వెళ్ళిపోతావు. ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అవును, అబద్ధం చెప్తే నువ్వు చచ్చిపోతావు. అంటే ఇప్పుడు నేను నిజమే చెప్పాలా? అవును, టైం కూడా లేదు. నేను చెప్పిన వాటికి సమాధానం చెప్పు, లేదంటే ఇక నువ్వు పైకే వెళ్ళిపోతావు అని ఇక చెప్పేసరికి, సరే మీరు అడగండి చెప్తాను. ఫస్ట్ మీరు దర్శన్ని చంపాలనుకుంది ఎవరు? అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీకు నేను తర్వాతకి చెప్తాను క్లియర్గా. ఫస్ట్ నేను ఇప్పుడు కాపాడండి. నేను ముందే చెప్పాను కదా, ఫస్ట్ నువ్వు ఆన్సర్ ఇవ్వు. చెప్పననియా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనుకుంటూ శరణ్య చెప్పగానే, ఇప్పుడు నేను అబద్ధం చెప్తే నేను చచ్చిపోతాను. ఏం చెప్దాం? చెప్తాను, చెప్పు. ఈ ప్లాన్ ఇచ్చింది సౌమ్య. ఏంటి? సౌమ్యనా? అవును, దర్శన్ని అటు లోయలో పడేసింది సౌమ్యనే. సౌమ్య లోయలో పడేసి దర్శన్ని దక్కించుకుందామని ఇదంతా చేసింది. అంతే, ఇందులో నా నా పని ఏం లేదు. ఇదంతా చేసింది సౌమ్యనే. ఏ అనన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చేయడం ఏంటి? సౌమ్య, నన్ను క్షమించు, లేదంటే ఇప్పుడు నిజం చెప్పకుంటే నేను చచ్చిపోతాను. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావా? లేదు, నేను అలా చెయ్యలేదు. అయినా దర్శన్ని నేను అలా ఎలా చేస్తానో? అయినా దర్శన్కి పెళ్ళి అయిపోయింది, తనకు శరణ్య కూడా ఉంది. అలాంటివన్నీ నేను ఎలా పెళ్ళి చేసుకోవాలనుకుంటాను? సౌమ్య, ఇక నువ్వు ఆపు, నీతో తర్వాతకి మాట్లాడాలి అనుకుంటూ ఇక శరణ్య సౌమ్యను చూస్తుంది. ఇదేంటి మొత్తం నిజాలన్నీ చెప్తుంది? ఇక నా బండారం మొత్తం బయట పెట్టిస్తుందా? ఇక ఈ ఇంట్లో ఉండనియకుండా చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనుకుంటూ సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య, సారీ సౌమ్య, నువ్వు నాకు చెప్పిన అన్ని సీక్రెట్స్ అన్నీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, లేదంటే ఇప్పుడు నేను ఇక్కడనే చచ్చిపోతాను, నన్ను క్షమించు అనుకుంటూ అనన్య మనసులో అనుకుంటుంది. ఈ వశీకరణ మంత్రం దర్శన్కి ఎవరు చేపించారు అని శరణ్య అడిగేసరికి ఇక సౌమ్య చాలా టెన్షన్ పడుతుంది. అంటే ఇప్పుడు ఇది కూడా చెప్తుందా? అంటే నాకు అది తెలియదు. ఇప్పుడు నువ్వు తెలియదంటే నిజంగా చచ్చిపోతావు. టైం కూడా తక్కువ ఉంది అనన్య. ఈ టైంలో కూడా అబద్ధాలు చెప్తే ఇక నువ్వు శాశ్వతంగా పైకి వెళ్ళిపోతావు. దర్శన్కి ఆ వశీకరణ మంత్రం చేపించింది కూడా సౌమ్యనే, దర్శన్ని మార్చింది కూడా ఆ సౌమ్యనే. ఓకే, అర్థమైపోయింది. చూసారా అత్తయ్య, ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి ఎన్ని నాటకాలు ఆడారో. అంతేకాకుండా ఆ రోజు ప్రీతి మీద అదే హారతి ప్లేట్ కింద పడింది కదా, అప్పుడు నువ్వే కదా నా కాలు మధ్యలో అడ్డుపడేసింది అని చెప్పేసరికి, ఏంటి ఇప్పుడు నేనే అని చెప్తే ఇప్పుడు నన్ను
కోపంగా చూస్తారు. ఇక నా బండారం మొత్తం బయట పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు చెప్పకుండానేమో పైకెళ్ళిపోతా. చెప్తేనేమో ఈ ఇంట్లో ఉండనియ్యకుండా చేస్తారు. ఏమంటే ఏం, ఈరోజు వెళ్ళినా మళ్ళీ ఎప్పుడైనా ఈ ఇంట్లోకి రావచ్చు అనుకొని ఇక చాలా ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. ఏంటి ఆలోచిస్తున్నావేంటి? ఆ రోజు కాలు అడ్డు పెట్టింది నువ్వే కదా! నువ్వు అడ్డు పెట్టడం వల్ల ప్రీతి మీద హారతి ప్లేట్ పడింది. అంతేకాకుండా తన చీర మొత్తం కాలిపోయింది. అదంతా చేసింది నువ్వే కదా అని ఇక అడిగేసరికి ఇక అనన్య కూడా మొత్తం చెప్తుంది. ఆ రోజు నేనే చేయడం వల్ల ప్రీతి చీర కాలిపోయింది అని చెప్పేసరికి అందరూ షాక్గా చూస్తారు. ఈ ఇంట్లో ఉండి ఇవన్నీ చేస్తున్నావా? నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనుకుంటూ లీలావతి చెప్పగానే ఇక ఒకటేసారిగా షాక్ అవుతుంది. అంతేకాదు, నువ్వే కాదు, నువ్వు, నీ పెద్దమ్మ, ఆ సౌమ్య, ఈ ఇంట్లో ముగ్గురుండడానికి వీల్లేదు. ఏంటమ్మాయి నన్ను అలా అంటున్నారేంటి? నన్ను ఈ ఆనంద ఇంటికి యజమానిలాగా ఉండమని చెప్పింది. నాకు 10 లక్షలు కూడా ఇచ్చింది. ఏంటి అది నువ్వు నిజమని నమ్ముతున్నావా? అంటే ఇంతసేపు చేసింది నిజం కాదా, అబద్ధమా? పిచ్చిదానా, ఇన్ని రోజులు మీరు చేసిన నాటకాలన్నీ బయట రప్పియాలని ఇదంతా చేసాం. అలాంటిది నువ్వు ఈ ఇంటిని చూసుకుంటావా అని ఇక ఆనందం మాట్లాడగానే ఒకటేసారిగా షాక్ అవుతుంది. ఛీ, సిగ్గుగా లేదు? ఈ 10 లక్షల కోసం నన్ను ఈ ఇంట్లో ఉండనియకుండా చేస్తున్నావు అనుకుంటూ ఇక అనన్య కాంచనను కోపంగా చూస్తుంది. నన్ను క్షమించు అమ్మాయి, వీళ్ళు నన్ను మోసం చేశారు, ఛీ అనుకుంటూ కాంచన మనసులో అనుకుంటుంది. ఆనంద, ఇది ఇంకా ఈ ఇంట్లో ఉంచుకునడానికి వీల్లేదు. ఇదంతా చేసావు కదా, నువ్వు ఆనంద కాళ్ళు పట్టుకోవాలి అని ఇక అడిగేసరికి శరణ్య కూడా అవును అని ఇక అడిగేసరికి లేదు నేను పట్టుకోను అని ఇక అంటూ ఉంటుంది అనన్య. ఏంటి కాళ్ళు పట్టుకోవా? పట్టుకోకుంటే ఏం జరుగుతుందో నీకే తెలుసు కదా అని ఇక అడిగేసరికి ఇక వెంటనే అనన్య కూడా ఇక ఆనంద కాళ్ళు పట్టుకొని ఉంటుంది. నన్ను క్షమించండి, నన్ను ఇప్పుడు కాపాడండి అని చెప్పేసరికి ఇక అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి వీళ్ళందరూ ఏంటి నవ్వుతున్నారేంటి? ఇంతసేపు నువ్వు అందులో బాంబు ఉందని నమ్మవు కదా, ఇదంతా నీ నాటకాలన్నీ బయటికి రావాలని చేసాం. అంటే ఇప్పుడు ఇందులో ఏ బాంబు లేదా? లేదు, క్రియేట్ చేసాం అని ఇక చెప్పేసరికి బాంబు లేకున్నా భయపడి నిజాలన్నీ చెప్పేశాను, ఛీ అనుకుంటూ అనన్య మనసులో అనుకుంటుంది. ఆనంద, ఇప్పుడు మనం దీన్ని బయటికి గెంటేద్దాం అని చెప్పేసరికి ఏంటి నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదా? లేదు అని ఇక అడిగేసరికి ఇక అనన్య అలానే కోపంగా చూస్తుంది శరణ్యను, ఆనంద భైరవిని. ఇక వెంటనే నవ్వుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఇప్పుడు ఈ ఇంట్లో శని మొత్తం పోతుంది. ఇక మనం ఉమ్మడి కుటుంబంలాగా సంతోషంగా ఉండొచ్చు అని ఇక శరణ్య అనగానే ఏంటే ఉమ్మడి కుటుంబం లాగుంటారా? నీ ఉమ్మడి కుటుంబంని ఎలా విడితీస్తానో చూడు అనుకుంటూ అనన్య అలానే మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఫేక్ లాయర్కి కాల్ చేసి ఇక లాయర్ లాగా యాక్ట్ చేయమని చెప్తుంది అనన్య. ఇక అనన్య జుట్టు పట్టుకొని ఆనంద భైరవి నెట్టేస్తూ ఉండగా అప్పుడే లాయర్ ఎంట్రీ ఇస్తాడు. సార్, మీరు ఎందుకు వచ్చారు? మీరు ఈ అనన్య మీ మీద కేసు పెట్టింది. ఏంటి కేసు పెట్టిందా? అదే తను ఈ ఇంటి కోడలు, కానీ తనని చాలా ఇబ్బంది చేస్తూ కొట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తున్నారని తను కంప్లైంట్ చేసింది. అందుకే వచ్చాం. లేదు, మేము అలా చేయలేదు. చూస్తుంటే అర్థం అవ్వట్లేదా తనని ఎంత టార్చర్ చేస్తున్నారో? మాకు అర్థమవుతుంది. మీరు అనుకున్నట్టు తను ఏం మంచిది కాదు. ఎవరైనా అలానే చేస్తారు. తప్పున్నప్పుడు పక్కనోళ్ళ మీద నెట్టేస్తారే తప్ప తను మంచిదని చెప్పరు. మీ కేస్ కోర్టు దాకా వెళ్తుంది, మీరు అందరూ రావాలి అని చెప్పేసరికి ఇక అనన్య నవ్వుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ కేసు నడిపే వరకు ఈ అనన్య మీ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి వెళ్తూ ఉండగా ఇక నవ్వుకుంటూ అనన్య లోపలికి వెళ్తుంది. ఇదేంటత్తయ్య ఇలా చేసింది? కేసు పెట్టడం ఏంటిది? సరే అమ్మా, ఎన్ని రోజుల్లో ఉంటుందో ఉండనివ్వు. అయినా తన బండారం మొత్తం బయటపడింది కదా, తన మాటలు ఎవ్వరూ పట్టించుకోరు అని ఇక చెప్పేసరికి అత్తయ్య, నాకేదో డౌట్ కొడుతుంది. అది ఇంట్లో మళ్ళీ ఉంటుందంటే మళ్ళీ ఏదో చేస్తుంది అనుకుంటూ ఇక శరణ్య మనసులో అనుకొని ఇక అత్తయ్యకు చెప్తుంది. అనన్య,
సిగ్గు లేకుండా నిన్ను బయటికి గెంటేసినా కూడా మళ్ళీ లోపలికి వచ్చావు చూడు, నీకు హ్యాండ్స్ ఆఫ్ పెట్టినా తక్కువే. అయ్యో ఆనంద, ఇప్పుడే ఏముంది, ఇక ముందు ముందు ఉంటుంది కదా ట్విస్ట్ అని ఇక చెప్పి ఇక లోపలికి వెళ్తుంది. నాకు కూడా ఏదో అనిపిస్తుందమ్మా, ఇది మళ్ళీ ఏం చేస్తుందో ఏమో, ఈ ఉమ్మడి కుటుంబంని ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ ఆనంద భైరవ్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, అనన్య ఆ ఉమ్మడి కుటుంబంని ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.